పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యాలయానికి పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. పంచాయతీలో తీర్మానం చేసిన తర్వాతే కార్యాలయ నిర్మాణం చేపట్టామని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు. కార్యాలయానికి అనుమతులు లేకుండా కట్టించారని చెప్పి పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటీస్ అందించడం జరిగింది. మీరు పెట్టిన సాంప్రదాయం, మీరు పెట్టిన ఈ యొక్క జీవోల వల్లనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కార్యాలయాలు నిర్మించుకుంది. ఓ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం తప్పు కాదు, అది ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఇవ్వచ్చు అని చెప్పి మనం అన్ని చట్టాల్లో కూడా ఉంది. దాన్ని అతిక్రమించే కార్యక్రమం ఎవరూ చేయలేదు. అన్ని పర్మిషన్లు తీసుకున్నాం, పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి, బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్ పర్మిషను చలానా కట్టాం, సంబంధిత అధికారుల చేత ప్లాన్ అప్రూవల్, ప్లస్ ప్రభుత్వానికి ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కూడా 1,49,800 రూపాయలు కన్స్ట్రక్షన్ కూడా చలానా కట్టడం జరిగింది. అంటే బిల్డింగ్ అన్ని పంచాయతీ లెవెల్లో అన్ని పర్మిషన్లు తీసుకొని కట్టడం జరిగింది. అయితే ఇది మోర్ దెన్ 350 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉంది. దీన్ని పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద దీని అప్రూవల్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2022లో లేదు, అది తర్వాత ఫామ్ అయింది కాబట్టి దాని నుంచి అనుమతులు పొందలేకపోయాం. దీన్ని అంతకుముందే పంచాయతీ తీర్మానం తీసుకోవడం, పంచాయతీ కిందనే ఈ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. బీఆర్ఓ కింద బిల్డింగ్ రెగ్యులేషన్, దీని కింద రెగ్యులేషన్ తీసుకుంటాం. అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము అప్లికేషన్ ఈరోజు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్లికేషన్ పెట్టాం. అట్లానే లీగల్గా కూడా దీని మీద ప్రొసీడ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.